చినకాకాని షైన్ ఆనంద శరణాలయంలో గురువారం బాలబాలికలకు యోగ శిక్షణ తరగతులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనూష హాజరయ్యారు. రాధాకృష్ణ యోగి బాలలకు యోగా పాఠాలు నేర్పించారు. ఈ సందర్భంగా శరణాలయం నిర్వాహకురాలు సంధ్యారాణి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు డాక్టర్ అనూష, యోగి తదితరులు మాట్లాడారు. ఎందుకని పెట్టారు ప్రధానమంత్రి మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అంటే ఆరోగ్యం సంపూర్ణ ఇచ్చేది యోగా. కనుకనే ఇప్పుడు ప్రపంచ దేశాలంతా కూడా యోగా దినోత్సవం చేసుకుంటున్నాయి. మనం ఇక్కడ మన చిన్నకాకానిలో ఇక్కడ చేసుకుంటున్నాం. ఏమండి, షైన్ ఫౌండేషన్లో కూడా చక్కగా ఘనముగా చేసుకుంటున్నాం. దీనివలన మందులకు తగ్గనటువంటి వ్యాధులు కూడా మటుమాయమవుతాయి యోగా వలన. అయితే చాలామంది తెలియక మందులకే తగ్గలేదు, ఎట్లా తగ్గుతాయి అనుకుంటుంటారు, తెలియక రారు. తెలిసిన వాళ్ళు కొంతమంది రావాలనుకున్న సమయం లేక బాధపడే వాళ్ళని కూడా చూస్తుంటాం. అయితే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి జబ్బులు చాలా హాస్పిటల్లో తిరిగి మేము ఎన్నిసార్లు పిలిచినా రానిటువంటి వాళ్ళు, మీరు ఎన్నోసార్లు చెప్పారు గురువుగారు, రాలేదు, బాగుందండి, చూసారా, అది యోగా అంటే. చాలామంది పోతానన్నోళ్ళు బ్రతికిన వాళ్ళు ఉన్నారు యోగాలో. వయసు పెద్దవాళ్ళు, నడి వయస్కులు, రకరకాల జబ్బులు వచ్చి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి కూడా ఇంకా నేను అయిపోతాను అనుకొని నిరాశతో ఉన్న వాళ్ళు ఎవరేవో చెప్పగా వచ్చి నేను పోతానండి అయినా వచ్చాను, ఎవరు చెప్పారు యోగాను గురించి అంటారు. ఎక్కడో వస్తుంది మాట. వాళ్ళకి ఏం చెప్తామంటే పోరండి, ఉంటారు, యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, ప్రాణానికి శక్తి వస్తుంది, మీ జీవితకాలం పెరుగుతుంది, ఖచ్చితంగా ఉంటారంటాం. అట్లానే స్త్రీలకు సంబంధించిన సమస్యలు కూడా మందులకు తగ్గిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా గుండె దడ, భయాందోళనలు, షుగర్లు, బీపీలు, గ్యాస్ ట్రబుల్ లాంటివి కూడా మాయం అయిపోతాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోవచ్చు. మనకి ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు అండ్ మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనం ఈ యోగా సెషన్స్ అనేవి ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నుంచి మన జిల్లాలో జరుపుకుంటున్నాము. ప్రపంచ యోగా దినోత్సవం 21వ తేదీన చాలా భారీగా జరగబోతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం ఎక్కువగా స్టూడెంట్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళు, జాబ్ చేసే వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు చాలా స్ట్రెస్, డిప్రెషను వీటికి గురవుతున్నారనమాట. దానివల్ల చాలా ఈ మెడికల్ పరంగా చాలా దీర్ఘకాలిక వ్యాధులు కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో అవన్నీ మనం నిర్మూలించాలంటే మనం యోగా చేస్తే దానివల్ల ఇప్పుడు గురువుగారు చెప్పినట్టు ప్రతి దానికి ఒక్కొక్క ఇది ఉన్నట్టు మనం మందులతో పాటు ఇవి కూడా, ఈ యోగా కూడా మనం అభ్యసించుకుంటే మనకు అవన్నీ తగ్గుతాయి అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్గా స్టూడెంట్స్లో యోగా యొక్క బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ జరుగుతాయి, ఆ టైంలో చాలా ప్యానిక్ అవుతారు, అంటే ఆందోళనకు గురవుతారు, చాలా టెన్షన్స్ ఉంటాయి. సో ఆ యోగాలో ఆ ప్రాణాయామం టెక్నిక్స్ కొన్ని అలాంటివి చేయడం వల్ల మనకి చాలా కామ్గా ఉంటాము, మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. సో దట్ మనం చదివినవి రీకాల్ అవుతాయి అన్నమాట. మన మెమరీ ఇంప్రూవ్ అవుతుంది, కాగ్నిటివ్ ఫంక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి, తర్వాత వచ్చేసరికి మన ఎదుగుదలకి తోడ్పడుతుంది. ఇవన్నీ కూడా యోగా వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ కంటిన్యూస్గా, అంటే ఇవాళ ఒక్కరోజు చెప్పెళ్ళారు గురువుగారు అని చెప్పి కాదు, ఇది మీరు పొద్దున్నే లేచి కానీ లేదా ఈవినింగ్ టైం కానీ డైలీ మీరు అట్లీస్ట్ ఒక 1/2 అవర్ చేసుకోవడం వల్ల మీ ఫ్యూచర్లో మీకు చిన్న డిసీజెస్ ఏమైనా రాకుండా, స్ట్రెస్కి గురవకుండా, చదివిని గుర్తుండడం కానీ అన్నీ కూడా మీకు బెనిఫిట్ అవుతాయి అన్నమాట. అండ్ ఈ సందర్భంగా నేను చెప్పాల్సింది ఏంటంటే మన హెల్తీగా ఉండడం, హెల్తీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు చేసుకోవడం వల్ల ఈ ఏజ్ నుంచే ఫ్యూచర్లో మీరు చాలా హెల్తీగా ఉండి మీరు అనుకున్నవి ఫ్యూచర్లో సాధిస్తారనమాట. అండ్ మెయిన్గా ఈ షైన్ ఫౌండేషన్ వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను.